నమో కల్పవృక్షవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అందమైన అయ్యవారు అతివలిద్దరితో కలిసి అద్భుతంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని భక్తులందరూ కూడా అసంఖ్యాకంగా తమ తమ స్థానాల నుంచి అందిస్తుంటే చక్కనైనటువంటి సౌందర్య రాసులిద్దరూ కూడా తనను సేవిస్తున్నటువంటి శుభలగ్న శుభ సమయంలో వ్రతదినమైనటువంటి రథసప్తమి శుభదినం నాడు అదిగో స్వామివారు ఆ ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ చక్కగా కదులుతూ ఉన్నారు తిరుమాడ వీధులలో. నందగోపవంశభూషణం విదూషణం నందగోపభూపవంశభూషణం విదూషణం భూమి భూతి భూరి భాగ్య భాజనం భయాపహం ధేనుధర్మరక్షణావతీర్ణ పూర్ణ విగ్రహం నీలవారి వాహకాంతి గోకులేశమాశ్రయే. చాలా గొప్పదైనటువంటి భక్తిభావంతో మహర్షి నారదుడు శ్రేష్టమైనటువంటి తన మహతి వీణను సారించి చక్కగా ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తాను స్వయంగా నర్తనం చేస్తూ ఆయన కీర్తిస్తారు. ఎవడైతే శ్రేష్టమైనటువంటి నందనందనుని యొక్క వంశానికి గొప్పదైనటువంటి అలంకారంగా ప్రకాశిస్తూ సమస్తమైనటువంటి తన యొక్క ప్రభావ విశేషం చేత ఈ భూమి యొక్క ప్రాణుల యొక్క సమస్తమైన ఐశ్వర్యాలనంతా కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తున్నాడో, భయాలను అందరి యొక్క భయాలను దూరం చేస్తున్నాడో, స్వయంగా గోవులను ధర్మాన్ని భూమిని రక్షించడానికై ఎవడైతే సంపూర్ణ అవతార స్వరూపంగా చక్కగా చెప్పబడుతున్నాడో, అటువంటి నీలమేఘ శ్యామల కోమల కాంతివంతమైనటువంటి మూర్తితో ప్రకాశించి ఆ గోకులానంద బాలుడిని ఇదిగో మేము ఆశ్రయిస్తున్నాం, సేవిస్తున్నాం అంటూ భక్తులు ఆయన్ను గోవిందా 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 అంటూ పిలుస్తుండగా అదిగో మదగజం అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క నడకను తాను తన నడకలలో చక్కగా ప్రతిబింబింపచేస్తూ స్వామివారి యొక్క వాహనం ముందర, ఆ కల్పవృక్ష వాహనం ముందర కదులుతూ ఉన్నది. శ్రేష్టమైనటువంటి స్వామివారి వైభవాన్ని గ్యాలరీల నుంచి సమస్తమైన భక్తులు కూడా దర్శిస్తూ గోవింద నామస్మరణపూర్వకంగా ఆయన్ను ఆరాధనాభావంతో దర్శించి పిలుస్తూ ఉండగా చెక్కనైనటువంటి వైఖానస ఆగమ విధాన విశేషాన్ని అనుసరించి రథసప్తమి శుభదిన వైదిక ధర్మబద్ధమైనటువంటి విధానం సాగుతుండగా అదిగో అందమైన అయ్యవారు అడుగడుగున నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం అన్నట్లుగా మంగళాశాసనపూర్వకమైనటువంటి తన యొక్క ఆశీ విశేషంతో చక్కగా తాను ఆ ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ కల్పవృక్ష వాహనం కింద నుంచి సమస్తమైన భక్తుల కోరికలను తాను తీరుస్తూ వస్తూ ఉన్నాడు. ఎల్ల ఋతువులందు ఎలరారి పరువమై కోరివచ్చు వారి కోర్కులను ఈలేడు వేల్పుమాను పాలవెల్లి పుట్టే అని ఈ కల్పవృక్షం యొక్క పుట్టుకను గురించి శ్రీమద్భాగవతం చెబుతుంది. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలుకుతూ ఉండేటప్పుడు అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి కోరిన వారి కోరికలను తీర్చేటటువంటి కల్పవృక్షం పాల సముద్రం నుంచి పుట్టింది అని. అందుకనే కల్పవృక్షాన్ని లక్ష్మీ సహోదరి అని అంటారు. లక్ష్మి ఎలాగైతే పుట్టిందో అలాగే పాలవెల్లి కూడా పుట్టింది, ఈ కల్పవృక్షము పుట్టింది కాబట్టి అంటారు. కల్పవృక్షము కేవలం ఇంకొక విశేషం, కల్పవృక్షం మీద ఉన్నటువంటి ఆ అద్భుత స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కల్పవృక్షం కంటే కూడా ఎంత గొప్పవాడో చెబుతుంది భాగవతమే. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ఇస్తుంది. దేవేంద్రుని యొక్క అద్భుతమైనటువంటి స్వర్గలోకంలో ఉండేటువంటి గొప్ప పదార్థాలు
దివ్య పదార్థాలలో కల్పవృక్షం కూడా ఒకటి. అటువంటి కల్పవృక్షం ఎవరు ఏది కోరితే ఆ కోరికలను మాత్రమే ఇస్తుంది. కానీ కల్పవృక్ష వాహనం మీద ఉన్నటువంటి ఈ భగవానుడు, ఆ చిత్స్వరూపుడు, ఆనందదాయకుడు, ఆనందాశ్రయుడు, అద్భుత రూపుడైనటువంటి వెంకట నాయకుడు ఎవరు ఏది కోరినా ఐహిక సుఖాలు, ఆముష్మిక సుఖాలు రెండిటినీ కూడా ఇస్తాడు. అందుకనే స్వామి ఆశ్రిత జన కల్పవృక్షం అని, భక్తజన మందారం అని, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అర్చావతారంగా ఇక్కడ చెప్పబడుతూ, స్వయంగా తాను కృష్ణావతారంలో సత్యభామ యొక్క కోరికను తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భూమికి తీసుకొనొచ్చి ప్రతిష్ఠించాడు స్వామి. అటువంటి భగవానుడు ఇప్పుడు ఈ కల్పవృక్షం వాహనంలో ఈ 28వ కలియుగంలో ఆశ్రిత భక్తజనుల కోరికలు తీర్చడం కోసం కల్పవృక్ష వాహనం మీద స్వయంగా విహరిస్తూ ఉన్నాడు స్వామి. అందుకనే అటు చూడండి, అద్భుతమైన ఆ కల్పవృక్షపు ఫలాలు ఊగుతూ ఉండగా స్వర్ణమయమైనటువంటి ఆ కల్పవృక్షాల యొక్క అందమైనటువంటి కల్పవృక్షపు నీడవన అటువైపు ఇటువైపు అమ్మలిద్దరు కూడా ఆనందదాయకుడైనటువంటి స్వామిని సేవిస్తూ ఉండగా విశాలమైనటువంటి పచ్చని తులసి పుష్పాలతో, అలాగే పవిత్రవంతమైనటువంటి పసుపు పచ్చని పుష్పాలతో, అలాగే రజోగుణాన్ని సూచించేటువంటి ఎర్రని పుష్పాలతో, త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపంతో కూడిన ఈ సమస్త ప్రకృతిని నేను శాసిస్తున్నానని చూపిస్తూ ఆయన ఆ అద్భుతమైనటువంటి గజపుష్పమాల విశేషాన్ని ధరించి కల్పవృక్షపు నీడలో ఎంతో అందంగా కదిలి వస్తున్నాడు. చక్కగా గజరాజులు సేవిస్తూ ఉండగా ముందు వైపు వెనకల ఎటువంటి ఇబ్బంది లేకుండా పటాటోపం అంటారు.